వారికి పాపం కేసీఆర్ ఫోబియా పట్టుకున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్న పరిపాలన చేయాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నా, కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నా కూడా వారిని కేవలం కేసీఆర్ గారిని విమర్శించేటటువంటి పని మాత్రమే పెట్టుకున్నారు. వారిని ఏమంటారంటే, ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులకు మిత్తి మేము నెలకు 6,500 కోట్లు కడుతున్నామని చెప్పుకొచ్చారు. నేను ఇది కాగ్ రిపోర్ట్ చూపిస్తున్నా మీ అందరికీ. ఇది నా సొంత కవిత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ కవిత్వం కాదు, కాగ్ రిపోర్ట్ చూపిస్తూ ఉన్నాం. ఈ కాగ్ రిపోర్ట్లో మొత్తం 2024-25కి మన ప్రభుత్వం 10 నెలల యావరేజ్ ఇచ్చిరు. వీళ్ళు దీనికి కంప్లీట్గా కేవలం మిత్తి కోసం, అప్పుల మీద మిత్తి కోసం కట్టింది 22,000 కోట్లు. యావరేజ్గా ప్రతి నెల లెక్క కూడా ఉన్నది. అన్ని 10 నెలలు నేను బాగా స్పష్టంగా చూసిన. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పారు ఈ మాట అని. ఏ నెలలో కూడా 2,600కు మించి ఒక్క నెలలో కూడా డబ్బులు కట్టలేదు ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి గారు 6,500 కోట్లు కడుతున్నాం నెలకని ఎందుకు చెప్తా ఉన్నారు మిత్తి? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? మీరు అబద్ధాలు కంటిన్యూస్గా చెప్పి కేసీఆర్ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసిండని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాలు చెప్పాలి కదా. ఎందుకంటే మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి అసెంబ్లీలో, కౌన్సిల్లో మీకు నిరూపించినాం అన్ని కాగితాలు చూపించి. 4.3 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన మాట వాస్తవం. దాంట్లో ఖర్చు ఎట్లా పెట్టినాం, ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం, అన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా పదే ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధాలనే చెప్తూ వాటిని నిజం చేస్తామేమో లేకపోతే నిజమైపోతాయేమో అనేటటువంటి ఒక భ్రమలలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఓ పక్క అప్పులు,